హాయ్ అండి, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హరివిల్లు. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, తింటుంటే ఇంకా తినాలనిపించేలా పాలకోవాతో జామూస్ ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ జామూస్ పిల్లలైనా పెద్దలైనా డెజర్ట్గా చాలా ఇష్టంగా తింటారండి. పాలకోవా నేను మా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మా గేదెల పాలతోనే పచ్చి పాలకోవా ప్రిపేర్ చేసి ఆ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆ పాలకోవాతోనే నేను స్వీట్ చేయబోతున్నాను. ముందుగా ఒక పావు కేజీ పాలకోవా తీసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పావు కేజీ మైదా పిండి తీసుకున్నానండి. ఇది చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని మనం గుళ్ళలు లేకుండా మధ్యలో ఎక్కడ స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు చూసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మైదా పిండి బాగా స్మూత్ బ్యాటర్ రావాలండి. ఒక్క స్పూను పాలు యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ చిక్కగా అయితే ఒక్క స్పూన్ అట్లా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది బయటైనా దొరుకుతుంది పచ్చికోవా, కానీ నేను ఇంట్లో పట్టిందే మీకు చేసి చూపిస్తున్నాను జామూసు. ఇట్లా మైదా పిండి యాడ్ చేసుకుంటూ పచ్చికోవా బాగా మెత్తగా గుళ్ళలు లేకుండా వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి జామూసు. పావు కేజీ కోవాకి హాఫ్ కప్పు పిండి పట్టిందండి మైదా పిండి. ఎక్కువ కూడా పట్టలేదు. హాఫ్ మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇంకా స్మూత్ బ్యాటర్ రావాలండి. మనం అది కలిపే కొద్దీ కోవా కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది. ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకున్నాను. క్లోజ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. ఈ లోపల మనం పాకం రెడీ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రని తీసుకొని అందులోకి 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు కోవాకి 2 కప్పుల షుగర్ అయితే సరిపోతుంది. 2 కప్పుల షుగర్లోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. పాకం మరీ ముదురుగా తీగ పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ చక్కెర కరిగి ఒక ఉడికితే సరిపోతుంది. 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఏలకుల్ని ఇట్లా కచ్చాపిచ్చిగా దంచారండి. ఇవి కూడా యాడ్ చేసుకుందాం. వీటితో పాటే కొంచెం బాయిల్ అవుతాయి. మంచి ఫ్లేవర్ అయితే పాకంలోకి వస్తుంది ఫ్రెండ్స్. చక్కెర కరిగిపోయింది ఫ్రెండ్స్. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జామూస్ రెడీ చేసుకుందాం. ఇందుతో క్రాక్స్ అనేది లేకుండా బాల్స్ చేసుకోవాలండి. ఇవి చిన్న సైజ్ చేసుకుంటే ఆయిల్లో పొంగుతాయి. మనకి ఇష్టమైన షేప్లో లైక్ ఓవెల్ షేప్ కానీ లేకపోతే రౌండ్ షేప్ కానీ ఎట్లా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఎట్లా చేసుకున్నా క్రాక్స్ అనేది లేకుండా చేసుకోండి. ఇట్లే అన్నీ రెడీ చేసేసుకుందాం. క్రాక్స్ ఉంటే ఏంటంటే పగిలినట్టుగా వస్తాయి. చూడండి, ఇట్లా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి హైలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్చుకోకూడదు. హైలో పెట్టుకోవడం వల్ల పైన రెడ్గా అయిపోతుంది, లోపల ఉడకదండి. అందుకని మనం ఇట్లా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే బాగా కాలుతాయండి. ఆయిల్కి సరిపోయినన్ని జామూసు వేసేసుకోండి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అన్ని సైడ్లు కాలేటట్టు సిమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మంచిగా కాగుతాయండి. మంచిగా చక్కగా ఎర్రగా కాగాయి. ఇట్లా కాగగానే తీసేసి మనం పక్కన ఒక దాంట్లో పాకం రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకుంటున్నాను. కాలినట్టు వేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, జామూస్ అన్నీ ఇట్లా రెడీ చేసేసాను. ఇప్పుడు కొంచెం మిగతా జీరా కూడా వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయో జామూస్. ఇట్లా కోవాతో చేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. చాలా టేస్టీగా మనం ఇంట్లోనే గులాబ్ జామూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కనీసం వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇవి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక 2 అవర్స్ నానబెట్టామంటే బాగా మెత్తగా వచ్చేస్తాయండి ఈ గులాబ్ జాములు. నానబెట్టాక సర్వ్ చేయండి ఫ్రెండ్స్.